హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో గతంలో లాంగ్వేజ్ పండిత్ తెలుగులో వచ్చిన జీకే క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. పంజాబ్ హిమాలయాలు ఈ నదుల మధ్య ఉన్నాయి. ఆన్సర్ సింధు, సట్లెజ్. భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్భవానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. 1960లో ముంబై ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర మరియు గుజరాత్గా విభజింపబడింది. నెక్స్ట్ 2000 సంవత్సరంలో జార్ఖండ్ బీహార్ నుంచి వేరు చేయబడింది. అంటే బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పడింది. 1987వ సంవత్సరంలో గోవా రాష్ట్రంగా ఏర్పడింది. 1966లో పంజాబ్ను హర్యానా పంజాబ్గా విభజించారు. పంజాబ్ హర్యానాకు ఉమ్మడి రాజధాని చండీగఢ్. ప్లేయింగ్ ఇట్ మై వే అనేది మీడియాత్మకత. సచిన్ టెండూల్కర్. 2024వ సంవత్సరంలో సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నోటాకు అత్యధిక ఓట్లు పోలైనవి. ఆన్సర్ ఇండోర్. క్రానిక్ బ్రాంకైటిస్ అనేది దీని సంబంధిత రుగ్మత. ఆన్సర్ శ్వాసక్రియ. కారకాస్ దీని రాజధాని నగరం. వెనజులా యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ కారకాస్. ఈ క్రింది వాటిలో అక్టోబర్ 1951లో మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఇంజనీరింగ్ కాలేజీలో భారతదేశంలో మొదటిసారిగా జరిగిన ఒక కార్యక్రమం ఏంటిదని అడిగింది ఇక్కడ. టీవీ ట్రాన్స్మిటర్ సంస్థాపన. శ్రీ అరబిందో ఆధ్యాత్మిక తాత్విక సూత్రాలను ప్రతిబింబించే సార్వత్రిక టౌన్షిప్ అరోవిల్ ఇక్కడ ఉంది. అరోవిల్ అనేది తమిళనాడులో ఉంది. బ్రహ్మపుత్ర నదిని టిబెటన్ పీఠభూమిలో ప్రవహిస్తున్నప్పుడు ఇలా అందరూ యార్లాంగ్ సాంగ్పో. 2024వ సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందిన శ్రీ పివి నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రి. ఏ దేశం ప్రపంచంలోనే మొదటిసారిగా పొగాకు సాగును, పొగాకు పంటను, పొగాకు ఉత్పత్తుల్ని మరియు అమ్మకాన్ని నిషేధించిన దేశం ఇది? ఆన్సర్ భూటాన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతీయ కళాశాలలకు ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు అడ్మిషన్లు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది? ఆన్సర్ 2 సార్లు. పిఎం స్వానిధి 2020 అనే ఒక పథకాన్ని వీరి కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. వీధి వ్యాపారుల కొరకు వారికి సాయం చేయడానికి. తెలంగాణలో లేని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఇది ఒకటి. బయోకాన్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ అరబిందో ఫార్మా, నెక్స్ట్ దివీస్ ల్యాబొరేటరీస్. ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్ కంపెనీస్. సమ్మర్ ఒలింపిక్స్ 2024 పారిస్లో భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పొందిన కోటాల సంఖ్య? ఆన్సర్ 5.